డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో రామ్ సార్. హాయ్ నాగరాజు. విజువలైజేషన్ ప్రాక్టీస్ అని చెప్పేసి మనం సెషన్ ఒకటి ఆగస్ట్ 31 నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఎన్రోల్ చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈగర్లీ వెయిటింగ్. అయితే కొంతమందికి ఏంటంటే విజువలైజేషన్ కొత్తగా అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రాక్టీస్ ఏంటి అంటే విజువలైజేషన్కి సంబంధించినటువంటిది ఎలా ప్రాక్టీస్ చేయిస్తారు, ఏ విధంగా ఉంటుంది అనుకునేటువంటి ఆలోచన కూడా ఉన్నాయి. అంటే విజువలైజేషన్లో బేసిక్ థియరీని కూడా అర్థం చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఒకసారి అంటే థియరీతో పాటు ప్రాక్టికాలిటీ ఎలా ఉంటుందో ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఆ పాయింట్ నుంచి ఏం చెప్తారు? తప్పకుండా నారాజు. సో విజువలైజేషన్ అంటే పేర్లలో విజువలైజేషనే కానీ పంచేంద్రియాలు మన అనుభూతుల్ని ఎట్లా అనుభవిస్తాయి అన్నది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మనం అర్థం చేసుకునేది పంచేంద్రియాల ద్వారానే. ఏం చూస్తామో, ఏం వింటామో, ఏం వాసన చూస్తామో, ఏ రుచి చూస్తామో, ఏది స్పర్శిస్తామో దాన్ని బట్టి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాం. ఏదైనా సరే నేను నోటికి ఒకటి రుచి ఇచ్చానంటే ఇదేంటో కళ్ళు మూసుకొని చెప్పచ్చు. ఒక శబ్దం వింటే కొంతమంది వాయిస్ కూడా ఇది ఎవరు మాట్లాడారో చెప్పచ్చు. వాసన వస్తే గతంలో ఇంతకుముందు ఎప్పుడు చూసామో ఇప్పుడు ఎక్కడ చూస్తున్నామో చెప్పచ్చు. సో ఇవన్నీ బ్రెయిన్లో రిజిస్టర్ అయి ఉంటాయి. విజువలైజేషన్ ఏం చేస్తుందంటే మనం చేస్తున్న విజువలైజేషన్ ప్రాక్టీస్ మీరు కావాలనుకుంటున్న భవిష్యత్ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అప్పుడు జీవితంలో మీ పంచేంద్రియాలు అనుభవించే అన్ని రకాల అనుభవాలు ఎలా ఉంటాయో కేవలం ఊహ ద్వారా, ఇమాజినేషన్ ద్వారా, మెడిటేషన్ ద్వారా ఆ అనుభవాన్ని ఇవ్వటమే. ఒక్కొక్క ఇంద్రియం గురించి మాట్లాడితే మనం దానికి ఉన్న పవర్ ఏంటో తెలుస్తుంది. ఇవాళ మనం చెవి గురించి, శబ్దం గురించి మాట్లాడదాం. పంచేంద్రియాల్లో చెవి ఒక ఇంద్రియం, ఒక అవయవం. చెవి ద్వారా మనం శబ్దాన్ని వింటాం. ఎందుకు శబ్దాన్ని వింటాం? శబ్దం ద్వారా మనం పరిస్థితుల్ని, ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే శబ్దం ఉపయోగపడుతుంది. శబ్దం నుంచే నేను మాట్లాడగలిగే శక్తి నాకు వస్తుంది. నేనేం వింటానో కమ్యూనికేట్ చేయాలంటే శబ్దం వినాలి. ఫ్రంటల్ లోబ్ అని బ్రెయిన్లో ఒక భాగం ఇక్కడ ఉంటుంది. ఈ భాగం అన్ని శబ్దాలను రిజిస్టర్ చేసుకుంటుంది. నువ్వు వింటున్న శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత దూరం నుంచి వస్తుంది, దేని నుంచి వచ్చింది, మానవ కంఠం నుంచి వచ్చిన శబ్దమా, వస్తువు నుంచి వచ్చిన శబ్దమా, శబ్దంలో ప్రమాదం దాగి ఉందా లేదా అద్భుతమైన అవకాశం దాగి ఉందా కూడా కనుక్కోవచ్చు. ఏ శబ్దాన్నైనా సరే మనం ఊహించి చెప్పగలం. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, కానీ ప్రతి శబ్దం వెనకల ఒక దృశ్యం ఉంటుంది ఖచ్చితంగా. మనం ప్రతిరోజు మనకు తెలిసి తెలియకుండా ఎన్నో శబ్దాలు వింటుంటాం. ఉదాహరణకి విజువలైజేషన్ ద్వారా ఈ శబ్దం యొక్క ప్రాధాన్యత ఏంటో, ఆ శబ్దాన్ని మనం అర్థం చేసుకోవడం వల్ల విజువలైజేషన్లో సాధించాలనుకున్న గోల్ని సాధించడానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ఉదాహరణకి నారాజు, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. నా దగ్గర ఇక్కడ 3 వస్తువులు ఉన్నాయి. ఓకే. టేబుల్ మీద, కానీ మూడు సార్లు శబ్దం చేస్తాను. జాగ్రత్తగా విని ఏ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది, దేని నుంచి చేశానో నువ్వు చెప్పాలి. ఓకే రామ్ సార్. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఇప్పుడు మెల్లిగా కళ్ళు ఓపెన్ చేసి వాట్ ఈజ్ నెంబర్ 1, వాట్ ఈజ్ నెంబర్ 2 నువ్వు అడిగితే నేను మళ్ళీ సౌండ్ చేస్తాను, అక్కడే చేస్తాను. మళ్ళీ వినాలనుకుంటే వినొచ్చు. అదే మొదటి సౌండ్ దేని నుంచి వచ్చింది, రెండవ సౌండ్ దేని నుంచి వచ్చింది. ఇక్కడ ఒక పింగాణి కప్పు, ఒక గాజు గ్లాసు, ఓ స్టీల్ గ్లాసు ఉన్నాయి. నేను ఈ 3 శబ్దాలు 3 నుంచి చేశాను. ఆర్డర్ ఏంటో నువ్వు చెప్పాలి. నేను సెన్స్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ఫస్ట్ది పింగాణి, సెకండ్ది గాజు గ్లాసు, థర్డ్ది స్టీల్ గ్లాస్. వండర్ఫుల్. వావ్. నాతో పాటు ప్రేక్షకులు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నిజమేనా రామ్ సార్? వండర్ఫుల్. యా, నిజమే, నిజం, అందులో అబద్ధం లేదు. నౌ యూ లిజన్, సీ ద సౌండ్. ఈ సౌండ్లు నీకు కొత్త కాదు నారాజు.
నువ్వు ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఎన్నో సందర్భాల్లో ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ చేసి రిజిస్టర్ చేసుకున్న సౌండ్స్ ఏవి. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే చెబితే నువ్వు చెప్పగలుగుతున్నావు. చెబుతున్నప్పుడు పింగాని అంటున్నప్పుడు విజువల్ ఉంది మైండ్లో. ఈ సౌండ్ని విజువల్కి కనెక్ట్ చేసావు, దృశ్యానికి కనెక్ట్ చేసావు, అనుభవానికి కనెక్ట్ చేసావు. విజువలైజేషన్లో శబ్దం అన్నది చాలా ప్రధానమైన విషయం. శబ్దం ద్వారా భవిష్యత్తులో నేను చేరాలనుకున్న స్థితి చేరితే అప్పుడు నా చుట్టూ వినిపించే శబ్దాలు ఎలా ఉండాలో సృష్టించుకునే శక్తి విజువలైజేషన్లో ఉంది. వైబ్స్ ఎప్పుడైతే సృష్టించుకున్నానో బ్రెయిన్కి వాస్తవానికి ఇమాజినేషన్కి డిఫరెన్స్ తెలియదు, అనుభవం మాత్రమే తీసుకుంటుంది. నువ్వు భయపడే విషయాలు ప్రతిదీ వాస్తవం కాకపోవచ్చు, ఊహించుకున్నవి కావచ్చు, కానీ వాస్తవంగా ఎలా భయపడతావో ఊహించుకున్నప్పుడు కూడా అంతే భయం వేస్తుంది. సో భయాన్ని రిజిస్టర్ చేస్తుంది. అట్లాగే శబ్దాన్ని కూడా. అట్లాగే భవిష్యత్తులో నేను గనక ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి చేరాలనుకుంటే, నేను ఒక కోటీశ్వరుని అవ్వాలనుకుంటే, నేను ఒక జాబ్ పొందాలనుకుంటే, నేను ఒక మంచి పేరెంట్గా తయారవ్వాలనుకుంటే, నేను ఒక ఉన్నత స్థితికి చేరాలనుకుంటే, ఇట్లాంటి స్థితికి చేరాలని అనుకున్నప్పుడు నా జీవితం ఎలా ఉంటుంది అంటున్నప్పుడు నా పంచేంద్రియాలు నా అప్పటి జీవితాన్ని ఎలా చూస్తాయి, నా చెవులు ఏ శబ్దాన్ని వింటాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక పబ్లిక్ స్పీకర్ని, కానీ చాలా భయం స్టేజ్ ఎక్కాలంటే, మాట్లాడాలంటే భయం. అట్లాంటి వాడిని నేను ఎప్పుడైతే విజువలైజేషన్లో నా ప్రసంగం విని చాలామంది చప్పట్లు కొట్టే శబ్దాన్ని నేను వినగలిగితే, ఆ శబ్దం వినే సౌండ్, అప్రిసియేషన్ ఇచ్చే సౌండ్ నా కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. నాకు ఇంత అప్రిసియేషన్స్ వస్తున్నాయా, నేను ఇంత బాగా మాట్లాడానా అని అనుకున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మానసికంగా ఆ కాన్ఫిడెన్స్ని ఎప్పుడైతే బ్రెయిన్కి అలవాటు చేసావో, ఎప్పుడైతే దాన్ని రిజిస్టర్ చేసావో, ఈ కాన్ఫిడెన్స్ని, ఈ ఆత్మవిశ్వాసాన్ని పరిచయం చేసావో, నిజమైన జీవితంలో ఈ ఆత్మవిశ్వాసానికి నువ్వు చాలా దగ్గరగా వెళ్తావు. ఆత్మవిశ్వాసాన్ని నిజంగా సృష్టించుకునే అవకాశం చాలా ఉంది. శబ్దానికి సంబంధించి మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. ఇలాంటి శబ్దమే కాదు, అప్రిసియేషనే కాదు, నీ డబ్బుల గలగల కావచ్చు, ఇతరులు ఎవరైనా చప్పట్లు కొట్టే చప్పట్ల శబ్దం కావచ్చు, ఎవరైనా నిన్ను మెచ్చుకుని అభినందించే మాటలు కావచ్చు. ఇట్లాంటివన్నిటినీ ఏ శబ్దాలు అయితే మనం వినాలనుకుంటున్న వాటిని విజువలైజేషన్ ద్వారా సృష్టించుకొని విన్నప్పుడు బ్రెయిన్ వాటిని వాస్తవంగా తీసుకొని వాస్తవ జీవితంలో నీకు ఆ అనుభవాన్ని ఇచ్చే ప్రయత్నం పూర్తిగా చేస్తుంది. దానికి ఎన్నో విషయాలు, ఎన్నో రకాలైన ఆ కాన్సెప్ట్స్ బ్రెయిన్లో, న్యూరో సైన్స్లో ఇవి నీకు సహకరిస్తూ వెళ్తాయి. ఇలా విజువలైజేషన్లో సరికొత్త అనుభవాల్ని పొందుతూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడమే కాకుండా నేను కోరుకున్న భవిష్యత్తు జీవితాన్ని ఖచ్చితంగా చేరుకుంటానన్న నమ్మకాన్ని విజువలైజేషన్ కల్పిస్తుంది. ఇది కేవలం మనం ఆడిటరీ మీద మాత్రమే చేసాం, మిగతా సెన్సెస్ మీద మనం మళ్ళీ మాట్లాడవచ్చు. గ్రేట్. అండ్ స్కూల్లో పిల్లలకి ఇలాంటి టీచర్ కనుకుంటే డెఫినెట్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి కూడుకున్నటువంటి ఎడ్యుకేషన్ చాలా బాగా అందుతుంది. ప్రతి పేరెంట్ ఈ వీడియో చూడాలని అనుకుంటాను, ప్రతి టీచర్ ఈ వీడియో చూడాలి అనుకుంటాను. అండ్ విజువలైజేషన్ వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో, ప్రాక్టీస్ మీనింగ్ఫుల్గా ఎలా ఉంటుందని చెప్పడానికి ద బెస్ట్ వీడియో అండి. యూట్యూబ్లో ఎక్కడ కొట్టినా కూడా ఎంత మీనింగ్ఫుల్ వీడియో అయితే మనం చూడలేం. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇన్ దట్. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ రామ్ సార్. ఇంతకంటే గొప్ప అనుభవాల్ని విజువలైజేషన్ మన 5 day సెషన్ ఓన్లీ ప్రాక్టీస్ ద్వారా అనుభవపూర్వకంగా ఇలా ఉంటుందా విజువలైజేషన్ అని తెలియాలంటే కాన్సెప్ట్ 10 నిమిషాలు, మిగతా టైం అంతా ప్రాక్టీస్ కోసం కేటాయిస్తూ స్పెషల్గా విజువలైజేషన్ 5 days ఆన్లైన్ సెషన్ ఓన్లీ ప్రాక్టీస్. ఇది అసలైన 2.0 విజువలైజేషన్ 2.0. వెరీ మీనింగ్ఫుల్. థ్యాంక్ యూ అన్న. అండ్ వెరీ మైండ్ఫుల్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్, థ్యాంక్ యూ సో మచ్. విజువలైజేషన్ కంప్లీట్ ప్రాక్టీస్ అనేటువంటి సెషన్ మీద క్లాస్ ఒకటి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఎప్పుడు అవకాశం ఉంటుంది నారాజు? 31st Augustన విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాం. విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్ అనే ప్రోగ్రామ్ని 5 days పాటు చేస్తున్నాం. చాలామందికి కాన్సెప్ట్స్ అద్భుతంగా అర్థం చేసుకుంటారు, దీనికి సంబంధించిన పుస్తకాలు చదివారు, ప్రోగ్రాంలు అటెండ్ అయ్యారు, ఇన్ఫర్మేషన్ అబండెంట్గా అందరికీ దొరుకుతూ ఉంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కాదు కావాల్సింది, తెలిసింది తక్కువైనా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీస్కి అనుకూలంగా 45 నిమిషాల పాటు రోజు ఓన్లీ ప్రాక్టీసే. విజువలైజేషన్ అన్న దాంట్లో
డీప్గా వెళ్ళి ఆ విజువలైజేషన్ ఇచ్చే అనుభవం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటే ఈ 5 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవంతో 5 రోజుల పాటు విజువలైజేషన్ ఎక్స్పర్ట్గా మారే అవకాశం వాళ్ళు పొందాలంటే ప్రేక్షకులు ఖచ్చితంగా విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్, ప్రోగ్రామ్ పేరు కూడా ఓన్లీ ప్రాక్టీస్, 5 రోజుల పాటు ప్రాక్టీస్ని ఒక్కొక్క సెన్స్ని యాక్టివేట్ చేసే ప్రాక్టీసెస్ మనం చేస్తున్నాం. దీని ద్వారా రిలేషన్షిప్, మనీ, కెరీర్, పర్సనల్ లైఫ్ అండ్ యాంగ్జైటీస్ అండ్ ఫియర్స్ వీటన్నిటిని హ్యాండిల్ చేసే ప్రోగ్రామ్ని మనం 31st ఆగస్ట్న ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వెరీ గుడ్ సార్. చాలా మందికి చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. మనీ ప్రాబ్లం ఒకటికి ఉంటుంది, బ్యాడ్ బిహేవియర్ కొంతమందికి ఉంటుంది, అడిక్షన్స్ కొంతమందికి ఉంటాయి, కొంతమందికి నెగటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. వాటికి అన్నిటికీ సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్ విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది. సో అది ఏ విధంగా అనేది మీరు ఏదైనా క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఆగస్ట్ 31st నుంచి క్లాస్ ఉంటుంది. ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ రామ్.